హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కు సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో మనం ప్రాథమిక హక్కులు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో దీనికన్నా ముందు నేను పార్ట్ 1లో ఒక 10 క్వశ్చన్స్ దానికి సంబంధించి అనాలిసిస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఎవరైనా చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా నేను పాలిటిక్స్ సంబంధించి ఇప్పటికే చాలా క్లాసెస్ చేశానండి. సో వాటికి సంబంధించి మీరు ఎవరైనా వీడియోస్ చూడాలనుకున్నట్లయితే ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్లో పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే మీరు అక్కడి నుంచి చూడొచ్చండి. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి ఆర్టికల్ 19లో 7 రకాల స్వాతంత్ర్యాలను ప్రసాదిస్తుంది అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 19(2)లో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపైన పరిమితుల గురించి తెలుపుతుంది అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో వినోద్ దువా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 19(2)ని ప్రస్తావించింది అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, B, 2, 3 సరైనవి, C, 1, 3 సరైనవి, D, 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో మనం ప్రీవియస్ వీడియోలో 12 ఆర్టికల్ నుంచి 12 ఆర్టికల్ నుంచి 18 ఆర్టికల్ వరకు ఉన్నటువంటి సమాచారము, అదేవిధంగా సుప్రీంకోర్టులకు దానికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించి చూడడం జరిగింది. సో ఈ వీడియోలో మనం 19వ ఆర్టికల్ నుంచి మిగతా సమాచారం చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్టేట్మెంట్ 1 చూసినట్లయితే ఆర్టికల్ 19లో 7 రకాల స్వాతంత్రాలను ప్రసాదిస్తుందని చెప్పేసి ఇచ్చాడండి. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. యాక్చువల్గా మనకు మౌలిక రాజ్యాంగంలో 7 రకాల స్వాతంత్రాలు ఉండేది. కాకపోతే 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19(1)(f)లో ఉన్నటువంటి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు జాబితా నుంచి తొలగించడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి స్వాతంత్రాలలో 7 స్వాతంత్రాల నుంచి ఆస్తి హక్కు అనేటువంటి స్వాతంత్రాన్ని తొలగించడంతో ప్రస్తుతం 6 రకాల స్వాతంత్రాలు మాత్రమే కలవండి. సో ఇవి గుర్తుంచుకోండి. సో మనకు ఆర్టికల్ 19లో 1A మనకి ఏం తెలుపుతుందని చూసుకున్నట్లయితే వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 19(1)(b) ఆర్టికల్లో మనకి ఏముంటుందంటే ఎలాంటి ఆయుధాలు ధరించకుండా సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు అని ఉంటుంది. సో మనకు C ఆర్టికల్లో 19(1)(c)లో మనకు సంఘాలు సంస్థలు స్థాపించుకోవచ్చు అని చెప్పేసి ఉంటుందండి. సంఘాలు సంస్థలు స్థాపించుకోవచ్చు అని ఉంటుంది. మనకు 2012లో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంఘాలను కూడా స్థాపించుకోవచ్చు అని చెప్పేసి 19(1)(c)లో మనకు చేర్చినటువంటి అంశంగా చూసుకోండి. అదేవిధంగా మనకు D అంశంలో Dలో ఏముంటుందంటే దేశంలో ఏ ప్రాంతంలోనైనా సంచారం చేసేటువంటి హక్కు కలిగి ఉంటామని చెప్పేసి 1Dలో ఉంటుంది. అదేవిధంగా 1E ఆర్టికల్ మనకి ఏముంటుందని చూసుకున్నట్లయితే స్థిర నివాసం, దేశంలో ఏ ప్రాంతంలోనైనా స్థిర నివాసం చేసుకునేటువంటి హక్కు ఉంటుంది. ఆర్టికల్ 19(1)(f). సో ఈ 19(1)(f)లో మనకు ఆస్తి హక్కు అనేటువంటిది ఉంటుంది. సో ఇది మనకు 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా సో దీన్ని తొలగించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా 19(1)(g). సో 1G ఆర్టికల్ మనకు వృత్తి స్వాతంత్ర హక్కు గురించి తెలపడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి సబ్ ఆర్టికల్స్లో ఉన్నటువంటి అంశాలని. సో దీని ప్రకారం మనకు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్లో 19(12)లో మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలపైన పరిమితుల గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ఆర్టికల్ మనకు 19(2) అనేటువంటి దాన్ని మనకు 1951 రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చడం జరిగింది. సో ఇది ఏంటంటే మనకు ప్రాథమిక హక్కులను కొన్ని షరతులకు లోబడి మాత్రమే ఉపయోగించుకోవాలనేటువంటి అంశాన్ని మనకు 1951 రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చినటువంటి అంశంగా చూసుకోండి. సో అందులో షరతులలో భాగంగా దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేయరాదు అనేటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. శాంతి భద్రతలకు భంగం కలిగించరాదని చెప్పేసి ఉంటుంది. దేశ సమగ్రతకు సమైక్యతకు భంగం వాటిల్లరాదని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా మనకు హింసను ప్రోత్సహించరాదని ఉంటుంది. ఇతరుల యొక్క పరువులు మర్యాదకు భంగం కలిగించకుండా ప్రాథమిక హక్కులను వినియోగించుకోవాలని ఉంటుంది. కోర్టు ధిక్కరణకు పాల్పడరాదని చెప్పేసి ఈ యొక్క అంశాలని 1951 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినటువంటి అంశాలుగా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఈ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినటువంటి అంశాలలో భాగంగా మనకు ప్రాథమిక హక్కులపైన పరిమితులు అనేటువంటి స్టార్ట్ కావడం జరిగింది. అది మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా మనకు స్టార్ట్ కావడం జరిగింది. సో అది గుర్తుంచుకోండి. సో మన దీని ప్రకారం సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే వినోద్ దువా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకు సుప్రీంకోర్టు ఆర్టికల్ 19(2)ను ప్రస్తావించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకు ఐపీసీ సెక్షన్ ఉన్నది కదా, ఐపీసీ సెక్షన్లో 124(a). మనకు ఏంటంటే ఇది ఐపీసీ సెక్షన్లో 124(a) అనేటువంటిది రాజద్రోహానికి సంబంధించినటువంటి కేసు అండి. మనకు 1870లో వచ్చినటువంటి రాజద్రోహ చట్టాన్ని ఇప్పటి వరకు కూడా భారత ప్రభుత్వం పాటిస్తుంది. సో దీనిలో భాగంగా ఉన్నటువంటి 124(a) ఆర్టికల్ మీద ప్రస్తావిస్తూ ఈ యొక్క స్వాతంత్రాల మీద ఉన్నటువంటి పరిమితులపైన సంబంధించినటువంటి అంశాలని వినోద్ దువా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇటీవల మనకు సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. సో దీని ప్రకారం థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే 2, 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ B అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది గుర్తుంచుకోండి.
సో మనకు ఇక్కడ ఆర్టికల్ 14 నుంచి 18 మనకు సమానత్వపు హక్కు గురించి తెలిపింది కదా. మనకు ఆర్టికల్ 19 నుంచి 22 వచ్చేసి మనకు స్వాతంత్రపు హక్కు అనేటువంటి సంబంధించినటువంటి స్వాతంత్రపు హక్కుకు సంబంధించినటువంటి సమాచారము ఆర్టికల్ 19 నుంచి 22 మధ్యలో ఉంటుందండి. ఇది చూసుకోండి. అయితే మనకు ఈ యొక్క స్వాతంత్రపు హక్కును భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదని చెప్పినటువంటి వ్యక్తి ఎవరని చూసుకున్నట్లయితే మనకు ఎస్ఎం సిక్రీ అండి. ఎస్ఎం సిక్రీ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఈ యొక్క స్వాతంత్రపు హక్కు అనేటువంటిది భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు ఈ యొక్క స్వాతంత్రాలపైన వచ్చినటువంటి సుప్రీంకోర్టులకు సంబంధించి ఒకసారి చూద్దామండి. సో దీనికి సంబంధించిన సపరేట్ క్వశ్చన్ నేను తీసుకోలేదు. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకు ఒకటి చూసుకున్నట్లయితే ఈ యొక్క పత్రికా స్వాతంత్రాన్ని కూడా ప్రాథమిక హక్కుగా పరిగణించాలని చెప్పేసి మనకు సకల్ పేపర్స్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకు ప్రాథమిక హక్కుగా పత్రికా స్వాతంత్రాన్ని కూడా ప్రాథమిక హక్కుగా పరిగణించాలని చెప్పేసి మనకు సకల్ పేపర్స్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మనకు మురళీదేవ్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మనం చూసుకున్నట్లయితే బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడం నిషేధం కదా. సో దానికి సంబంధించి పొగ తాగడం నిషేధం చేస్తూ మనకు రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు ఏదైతే ఉంటాయో అవి రాజ్యాంగ బద్ధమే అని చెప్పేసి మనకు మురళీదేవ్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా ప్రస్తావించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు స్వాతంత్రం మీద వచ్చినటువంటి పరిమితులుగా చూసుకోండి. అదేవిధంగా మనకు చరిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో చరిత వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండి. చరిత వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు కూడా చూసుకున్నట్లయితే ఇందులో ఏంటంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో వారిని నేరుగా మనకు ఇంటర్వ్యూ చేయరాదు, వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని నేరుగా మనకు ప్రచార మాధ్యమాలలో పెట్టరాదు అని చెప్పేసి ఉంటుందండి. సో ఇది మనకు చరిత వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసుగా చూసుకోండి. అదేవిధంగా మనకు పబ్లిక్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ చేయరాదు అనేటువంటి అంశాన్ని మనకు ప్రస్తావించడం జరిగింది. ఇటీవల మనకు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం మనకు వార్తల్లో ఉంది కాబట్టి సో ఈ కేసును గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకు ఫోన్ ట్యాపింగ్ చేయరాదు అని చెప్పేసి పబ్లిక్ యూనియన్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా మనకు ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. సో మనకు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది మనకు 1870 చట్టం ఆధారంగా చేస్తున్నారండి. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి కేసులు వచ్చేసి మనకు స్వాతంత్రం మీద సుప్రీంకోర్టు ప్రస్తావించినటువంటి కేసులుగా చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. సుప్రీంకోర్టు కేసు ప్రస్తావించినటువంటి నిబంధన అన్నాడు. నవీన్ జిందాల్ కేసు వచ్చాడు, భరత్ కుమార్ కేసు అన్నాడు, మేనకా గాంధీ కేసు అన్నాడు, అంజలి వర్సెస్ బొంబాయి పోలీస్ కమిషనర్ కేసు అన్నాడు. సో ఇక్కడ మనకు నిబంధన 19(1)B, నిబంధన 19(1)A, నిబంధన 19(1)G, నిబంధన 19(1)D అండ్ 1E అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నాడు అండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో నవీన్ జిందాల్ కేసు అనేటువంటి మనం చూసుకున్నట్లయితే దీన్నే మనకు జాతీయ జెండా కేసు అని చెప్పేసి అంటారండి. మనకి ఇది 2002 సంవత్సరంలో 1995 సంవత్సరంలో మన యొక్క కేసు అనేటువంటి రావడం జరిగింది. దీనినే మనకు జాతీయ జెండా కేసు అని చెప్పేసి అంటారు. ఇది మనకు ఆర్టికల్ ఈ యొక్క కేసులో భాగంగా ఆర్టికల్ 19(1)Aని మనకు సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. అంటే జాతీయ జెండా ఎగరవేయడం అనేటువంటిది భావ ప్రకటనకు సంబంధించినటువంటి అంశంగా పరిగణించాలని చెప్పేసి నవీన్ జిందాల్ కేసులో భాగంగా ప్రస్తావించడం జరిగింది. సో దీంతో పాటుగా మనకు బిజయ్ ఇమాన్యుయల్ వర్సెస్ కేరళ కేసులో కూడా జాతీయ గీతానికి సంబంధించినటువంటి కేసుగా చూసుకోండి. సో ఈ రెండు కేసులు మనకు జాతీయ గీతానికి సంబంధించినటువంటి బిజయ్ ఇమాన్యుయల్ కేసు వచ్చేసి జాతీయ గీతానికి సంబంధించినటువంటి కేసుగా చూసుకోండి. నవీన్ జిందాల్ కేసు వచ్చేసి మనకు జాతీయ జెండాకు సంబంధించినటువంటి కేసు చూసుకోండి. ఈ రెండింటిలో మనకు ఆర్టికల్ 19(1)Aని మనకు ప్రస్తావించడం జరిగిందండి. భరత్ కుమార్ కేసులో భాగంగా ఆర్టికల్ 19(1)Bని ప్రస్తావించడం జరిగింది. సో మనకు ఆర్టికల్ 19(1)B ఏం చెప్తుందంటే ఎలాంటి ఆయుధాలు లేకుండా సభలు సమావేశాలు జరుపుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే భరత్ కుమార్ కేసు వచ్చేసి ఇందులో బందులు చేయడం కానీ సమ్మెలు చేయడం కానీ రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి అంశాన్ని చెప్పింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు 19(1)B ప్రకారం సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు కానీ బందులు మరియు సమ్మెలు మాత్రం చేసుకోవడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి మనకు భరత్ కుమార్ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. దీని ప్రకారం మనకు బి అనేటువంటిది ఏ అవుతుందండి. సో ఇవి చూసుకోండి. మేనకా గాంధీ కేసు మనకు ఆప్షన్ 3గా తీసుకోండి. మేనకా గాంధీ కేసులో భాగంగా మనకు ఆర్టికల్ 19(1)D అండ్ 1Eని ప్రస్తావించడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఏ దేశంలో మన దేశానికి సంబంధించి ఏ ప్రాంతంలోనైనా సంచారం చేయవచ్చు, అదేవిధంగా ఏ ప్రాంతంలోనైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని మనకు మేనకా గాంధీ 1978లో వచ్చినటువంటి మేనకా గాంధీ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు అంజలి వర్సెస్ బొంబాయి పోలీస్ కమిషనర్ కేసులో భాగంగా ఆర్టికల్ 19(1)Gని ప్రస్తావించడం జరిగింది. సో ఇది మనకు దేనికి సంబంధించిందంటే ఈ యొక్క అంజలి వర్సెస్ బొంబాయి పోలీస్ కమిషనర్ కేసు వచ్చేసి మనకు వ్యభిచారానికి సంబంధించి వ్యభిచారం అనేటువంటిది మనకు ఒక వృత్తి స్వాతంత్రం, మేము అది చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఇందులో చెప్తే సో దానికి సంబంధించి
ఈ సుప్రీంకోర్టు కేసులో భాగంగా వ్యభిచారానికి సంబంధించినటువంటి వృత్తి స్వాతంత్రాలు అనేవి వర్తించవని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి వారు ఉంటారో వారికి ఆర్టికల్ 41 ప్రకారం మనకు జీవనోపాధిని కల్పించాలి, ప్రభుత్వాలు జీవనోపాధి కల్పించే విధంగా చట్టాలు చేయాలని చెప్పేసి మనకు అందులో పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే దీని ప్రకారం మనం అమర్చుకున్నట్లయితే 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇవి కేసులు దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ యొక్క సమాచారాన్ని ఇక్కడ చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకు ఆర్టికల్ 19(1)A అనేటువంటి దాన్ని మనకు సుప్రీంకోర్టు చాలా అంశాల్లో ప్రస్తావించడం జరిగిందండి. ఇటీవల వచ్చినటువంటి మనకు శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా మనకు ఐటీ యాక్ట్ 2000 ఇయర్లో వచ్చినటువంటి ఐటీ యాక్ట్ ఉంది కదా, అందులో ఉన్నటువంటి మనకు సెక్షన్ 66A అనేటువంటిది కూడా మనకు ఆర్టికల్ 19(1)Aకి విరుద్ధం అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఖుష్బూ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మనకు 2012లో వచ్చింది. వివాహం చేసుకోకుండా సహజీవనం చేయడం నేరం కాదు అని చెప్పేసి కూడా మనకు అందులో భాగంగా కూడా ఆర్టికల్ 19(1)Aని ప్రస్తావించడం జరిగింది. సో ఈ రెండు కేసులు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2015లో వచ్చింది. ఇందులో భాగంగా ఐటీ యాక్ట్ 2000లో వచ్చినటువంటి సెక్షన్ 66Aలో మనకు 19(1)A అనేటువంటిది విరుద్ధం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఖుష్బూ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2012లో వచ్చింది. ఇందులో భాగంగా వివాహం చేసుకోకుండా సహజీవనం చేయడం నేరం కాదు అని చెప్పేసి 19(1)Aని ప్రస్తావిస్తూ మనకు సుప్రీంకోర్టు దానికి సంబంధించి మనకు ఆర్టికల్ 19(1)Aని ప్రస్తావించడం జరిగింది. సో ఇవి గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. నిబంధన 21 వ్యక్తిని తప్పు చేయని ఎడల శిక్షించరాదు, ఒక వ్యక్తిని శిక్షించడానికి చట్టంలో ఉండాలి అని చెప్పేసి ఉంది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి నిబంధన 20(2) ఒక నేరానికి ఒక శిక్ష మాత్రమే విధించాలని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో నిబంధన 20(3) నేరాన్ని అంగీకరించేటట్లు వ్యక్తిని నిర్బంధించడం నిషేధం అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ మనకు ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే స్టేట్మెంట్ 1 చూసుకున్నట్లయితే నిబంధన 20(1) ప్రకారం ఒక వ్యక్తి తప్పు చేయని ఎడల శిక్షించరాదు, ఒక వ్యక్తిని శిక్షించే నాటికి చట్టంలో ఉండాలని చెప్పేసి ఇచ్చాడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఇది కరెక్ట్ అవుతుంది. మనకి ఇంతకుముందు ఆర్టికల్స్లో మనకు ప్రీవియస్ క్వశ్చన్లో ఆర్టికల్ 19కి సంబంధించినటువంటి సమాచారం, వాటి మీద వచ్చినటువంటి సుప్రీంకోర్టులకు సంబంధించినటువంటి వాటిని చూసామండి. సో ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్లో మనం ఆర్టికల్ 20కి సంబంధించి వాటికి సంబంధించినటువంటి కేసులు ఈ యొక్క క్వశ్చన్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో ఇక్కడ ఆర్టికల్ 20(1)లో మనకి ఏమైనా ఉంటుందంటే తప్పు చేయని ఎడల ఏ వ్యక్తిని శిక్షించరాదు అని చెప్పేసి ఉంటుంది, ఒక వ్యక్తిని శిక్షించే నాటికి చట్టంలో ఉండాలని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇందులో సమాచారం ఏంటంటే ఎక్స్పెక్టోస్ లాస్ అంటే ఏంటంటే రాబోయేటువంటి చట్టాలను ఇప్పటి నుంచి అమలు చేయరాదు, గతంలో ఉన్నటువంటి చట్టాలను ఆధారంగా చేసుకొని శిక్షించరాదు అనేటువంటి అంశం మనకి ఇది ప్రస్తావిస్తుందండి. చూసుకోండి, మనకు ఆర్టికల్ 20(2) ప్రకారం ఒక నేరానికి ఒక శిక్ష మాత్రమే విధించాలని చెప్పేసి ఉంటుంది. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో దీన్ని ఏంటంటే నో డబుల్ జియోపార్డీ అంటే ఒక వ్యక్తికి ఒక శిక్ష మాత్రమే విధించాలి, 2 శిక్షలు విధించడానికి అవకాశం ఉండదు అనేటువంటి అంశాన్ని మనకు ఈ యొక్క ఆర్టికల్ 20(2)లో ప్రస్తావిస్తుంది. సో దీనికి సంబంధించి మనం సుప్రీంకోర్టు కేసు చూసుకున్నట్లయితే హుసేన్ నరకాతున్ వర్సెస్ బీహార్ హోమ్ సెక్రటరీ కేసు అనేటువంటి దీని మీద నమోదు కావడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ ఎలాంటి నేర విచారణ లేకుండా శిక్షాకాలాన్ని మించి ఉన్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఎలాంటి విచారణ జరపకుండా విడుదల చేయాలని చెప్పేసి మనకు ఈ యొక్క కేసులో భాగంగా ప్రస్తావిస్తుంది. అంటే ఏంటంటే మనకు శిక్షాకాలాన్ని మించి ఒక వ్యక్తి జైల్లో నిర్బంధించబడి ఉన్నప్పటికీ అతనికి సంబంధించినటువంటి ఎలాంటి విచారణ జరగకపోయినట్లయితే అతన్ని నేరుగా విడుదల చేయాలి, అతని మీద ఎలాంటి దానికి సంబంధించినటువంటి విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి రిమాండ్ సెటప్ అనేటువంటి సిద్ధాంతాన్ని ఈ యొక్క కేసులో భాగంగా ప్రస్తావించింది. దీనికి సంబంధించి చూసుకోండి, ఆర్టికల్ 20(2)కు సంబంధించి కేసు వచ్చేసి హుసేన్ నరకాతున్ వర్సెస్ బీహార్ హోమ్ సెక్రటరీ కేసు. సెకండ్ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ అవుతుందండి. థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 20(3)ని నేరాన్ని అంగీకరించేటట్లు వ్యక్తిని నిర్బంధించి హింసించడం అని చెప్పేసి ఇచ్చాడు. సో దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటారు. సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అనేటువంటిది మనకు ఆర్టికల్ 20(3)కి సంబంధించి ప్రస్తావిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో 20(3)లోనే మనకు సెల్ఫ్ ఇన్క్రిమినేషన్తో పాటు మనకు టెస్ట్ మోషనల్ కంపల్షన్ అంటే ఏంటంటే తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాలంటూ బలవంత పెట్టడం దాన్ని మనకు టెస్ట్ మోషనల్ కంపల్షన్ అని చెప్పేసి అంటారు. ఇది మనకు ఎప్పుడు ప్రస్తావించిందని చూసుకున్నట్లయితే సతీష్ చంద్ర వర్సెస్ ఎంపీ శర్మ కేసులో భాగంగా మనకు సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. టెస్ట్ మోషనల్ కంపల్షన్ అంటే ఏంటంటే తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాలని బలవంత పెట్టడాన్నే టెస్ట్ మోషనల్ కంపల్షన్ అని చెప్పేసి అంటారండి. ఇది కూడా మనకు ఆర్టికల్ 20(3)లో భాగంగా ఉంటుంది. సో ఇవి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఆర్టికల్స్ కూడా కరెక్ట్ కాబట్టి సో దీనికి సంబంధించి మనకు ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి.
సో ఆర్టికల్ 20 ఆఫ్ 3లో ఉన్నటువంటి మనకు టెస్టిమోషనల్ కంపల్షన్, తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాలని చెప్పేసి బలవంత పెట్టడం అనేటువంటి అంశం మీద మనకు వచ్చినటువంటి కేసెస్లో భాగంగా సతీష్ చంద్ర వర్సెస్ ఎంపీ శర్మ కేసుతో పాటు మనకు చాలా ఇంపార్టెంట్ కేసు వచ్చేసి కరీం సెల్వి వర్సెస్ కర్ణాటక, కరీం సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో భాగంగా నార్కోటిక్ ఎనాలిటిక్ టెస్ట్ అనేటువంటిది ఒక వ్యక్తి పైన పదే పదే నిర్వహించరాదు. నార్కోటిక్ ఎనాలిసిస్ టెస్ట్ అనేటువంటిది ఒక వ్యక్తి పైన పదే పదే వినియోగించరాదు, అతని యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేసే విధంగా టెస్టులను వినియోగించరాదు అని చెప్పేసి మనకు కరీం సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో భాగంగా ప్రస్తావించింది. సో ఇదే అంశాన్ని మనకు కొవ్వాడ గాంధీ కేసులో భాగంగా కూడా ప్రస్తావించడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ కేసెస్ గుర్తుంచుకోండి. దీన్నే మనం మానవత్వం వర్సెస్ సాంకేతికత కేసు అని చెప్పేసి కూడా అంటారు. మానవత్వం వర్సెస్ సాంకేతికత కేసు అన్న కరీం సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు అన్న ఒకటే అండి. ఇదే మనకు నార్కో ఎనాలిటిక్స్ టెస్ట్కి సంబంధించినటువంటి కేసుగా చూసుకోండి. సో చాలా ఇంపార్టెంట్ కేసు అండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. నిబంధన 21 జీవించే హక్కును గురించి తెలుపుతుందన్నాడు. కేహార్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, మనకు కేహార్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ హంతకుడు. సో ఇందులో భాగంగా ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించిందన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో జ్ఞాన్ కౌర్ వర్సెస్ పంజాబ్లో రైట్ టు లీవ్ను మాత్రమే సుప్రీంకోర్టు సమర్థించిందన్నాడు. కామన్ కాసు తీర్పులో రైట్ టు లీవ్తో పాటు రైట్ టు డైను కూడా సమర్థించిందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో నిబంధన 21 ఫస్ట్ స్టేట్మెంట్లో నిబంధన 21 ప్రకారం జీవించే హక్కుడు గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. కేహార్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, మనకు కేహార్ సింగ్ ఎవరంటే మనకు ఇందిరాగాంధీ యొక్క హంతకుడుగా చూసుకోండి. ఇతడి యొక్క సంబంధించినటువంటి కేసులో భాగంగా ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ మనకి ఏంటంటే 21లో మనకు జీవించే హక్కును తెలుపుతూ మనకు ఈ యొక్క కేసులో భాగంగా ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. రెండు కూడా కాంట్రవర్సీగా ఉన్నటువంటి పాయింట్స్ కాబట్టి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి జ్ఞాన్ కౌర్ వర్సెస్ పంజాబ్ యొక్క కేసులో భాగంగా రైట్ టు లీవ్ను మాత్రమే సుప్రీంకోర్టు సమర్థించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ అనేటువంటి కరెక్ట్ అవుతుంది. కామన్ కాసు తీర్పు, కామన్ కాస్ కేసు వచ్చేసి మనకు 2018లో వచ్చినటువంటి తీర్పుగా చూసుకోండి. 2018లో వచ్చినటువంటి ఈ యొక్క తీర్పులో భాగంగా రైట్ టు లీవ్తో పాటు రైట్ టు డైనే కూడా మనకు సుప్రీంకోర్టు సమర్థించిందని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి దీనికి సంబంధించి మనకు ఆప్షన్, సో ఇక్కడ మనకు ఆప్షన్స్ రాంగ్గా వచ్చాయండి చూసుకోండి. సో మనకు ఆప్షన్ డిలో 1, 2, 3, 4 అని చెప్పేసి తీసుకోండి. సో ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనకు ఏంటంటే ఆర్టికల్ 21 మీద వచ్చినటువంటి కేసులు మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 21 మీద వచ్చినటువంటి కేసులలో భాగంగా రైట్ టు లీవ్తో పాటు రైట్ టు డైని సమర్థించినటువంటి కేసులు చాలా తక్కువ ఉంటాయి. సో ఇక్కడ మనకు కామన్ కాసు తీర్పులో మన భాగంగా ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మనకు 2011లో వచ్చినటువంటి అరుణా షాన్బాగ్, సో అరుణా షాన్బాగ్ కేసులో భాగంగా ఒక లైంగిక దాడికి గురైనటువంటి అరుణా షాన్బాగ్కి సంబంధించి కోమాలకు వెళ్ళడం జరుగుతుందండి. సో ఆమెకు సంబంధించి రైట్ టు లీవ్తో పాటు రైట్ టు డైన్ యొక్క అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ మనకి ఇక్కడ పింకీ విరాణి అనేటువంటి జర్నలిస్ట్ యొక్క కేసును వేయడం జరుగుతుందండి. ఇందులో భాగంగా మనకు సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ ఈ యొక్క లైంగిక దాడికి గురైనటువంటి ఈ అరుణా షాన్బాగ్ విషయంలో ఈ యొక్క రైట్ టు లీవ్తో పాటు రైట్ టు డైను కూడా సమర్థిస్తూ మనకు ఈ యొక్క తీర్పు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇది గుర్తుంచుకోండి. అరుణా షాన్బాగ్ కేసు కావచ్చు, కామన్ కాసు తీర్పులలో మనకు ఆర్టికల్ 21కి సంబంధించి జీవించే హక్కుతో పాటు మరణించేటువంటి హక్కు కూడా ఉంటుందని చెప్పేసి ఇందులో ప్రస్తావించుతూ మనకి ఈ యొక్క అంశాన్ని తెలపడం జరుగుతుందండి. సో ఇది చూసుకోండి. సో నేను ఆర్టికల్ 21A, మనకు ఆర్టికల్ 21Aకి సంబంధించి సపరేట్ క్వశ్చన్గా తీసుకోలేదండి. సో ఇది మనకు ఆర్టికల్ 21A అనేటువంటి ఏం తెలుపుతుందంటే 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకి నిర్బంధోచిత ప్రాథమిక విద్యను అందించాలని చెప్పేసి ఉంటుంది. ఇందులో భాగంగా మనకు 2006 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క అంశాన్ని చేరిస్తే మనకు 2010 ఏప్రిల్ 1 నుంచి ఈ యొక్క అంశం అనేటువంటి మనకు అమల్లోకి రావడం జరిగిందండి. చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఆర్టికల్ 22(1)A చట్టాన్ని అతిక్రమించేది ఏ వ్యక్తిని నిర్బంధించరాదు అని ఇచ్చాడు. మన సెకండ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 21(B)లో నిర్బంధించినటువంటి వ్యక్తిని 24 గంటల లోపు సమీప కోర్టుకు హాజరుపరచాలని ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 22(2)లో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయినటువంటి వారిని, శత్రు దేశాల వారిని ఈ అంశం వర్తించదు అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 22(1)Aలో ఫస్ట్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 22(1)Aకి సంబంధించి చట్టాన్ని అతిక్రమించనిదే ఏ వ్యక్తిని నిర్బంధించరాదు అనేటువంటి అంశం ప్రస్తావిస్తుందని ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. మనకు సెకండ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 22(1)Bకి సంబంధించి చూసుకున్నట్లయితే నిర్బంధించినటువంటి వ్యక్తిని 24 గంటల లోపు సమీప కోర్టుకు హాజరుపరచాలి అని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. మనకు థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 22(2)కి సంబంధించి పీడీ చట్టం కింద అరెస్ట్ అయినటువంటి వారికి కావచ్చు, అదేవిధంగా శత్రు దేశాల వారికి సంబంధించి ఈ యొక్క అంశం వర్తించదు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. యాక్చువల్గా ఇది మనకు ఆర్టికల్ 22(3)
3లో ఉంటుంది. ఆర్టికల్ 22 ఆఫ్ 3లో మనకి ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తుంది. మనకు ఆర్టికల్ 22 ఆఫ్ 2కు సంబంధించి చూసుకున్నట్లయితే అంశం వచ్చేసి 24 గంటల లోపు అనేటువంటిది సెలవు దినాలను పరిగణలోకి తీసుకోకూడదు అని చెప్పేసి ఉంటుందండి. అంటే అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఒకవేళ ఆదివారం అరెస్ట్ అయితే సో ఆ యొక్క వ్యక్తికి సంబంధించి మనకు సమీప మెజిస్ట్రేట్ యొక్క నివాసంలో అతన్ని హాజరుపరచాలని చెప్పేసి ఉంటుంది. సో 24 గంటలు అనేటువంటిది సెలవు దినాలకు వర్తించదు అనేటువంటి అంశం మనకు ఆర్టికల్ 22 ఆఫ్ 2లో మనకు ప్రస్తావించడం జరిగిందండి. సో దీనికి సంబంధించి 1-2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు ఆర్టికల్ 22 ఆఫ్ 1A పాటు 22లో 2, 3తో పాటు మనకు 22లో 4 కూడా ఉంటుందండి. సో దీనిలో మనకి ఏ అంశం ప్రస్తావిస్తారంటే సో దీనికి సంబంధించి ఏంటంటే పీడీ చట్టం కింద అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి 3 నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధించరాదు అనేటువంటి అంశాన్ని మనకు ఆర్టికల్ 22 ఆఫ్ 4లో ప్రస్తావించడం జరిగింది. సో ఇది చూసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ 4 కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఆర్టికల్ 22కు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కేసులో వచ్చినటువంటి కేసులు మనం చూసుకున్నట్లయితే ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ కేసుకు సంబంధించి మనకు 1950లో యొక్క కేసు నమోదు కావడం జరిగిందండి. సో ఇందులో భాగంగా ఒక వ్యక్తిని అరెస్టు చేసేటప్పుడు అతనికి ఇలా అరెస్టు గల కారణాలను తెలియజేయాల్సి ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అరెస్టు గల కారణాలను తెలియజేయడం సంబంధిత పోలీస్ అధికారి యొక్క బాధ్యత అనేటువంటి అంశాన్ని మనకు ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ కేసులో భాగంగా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మనకు అబ్దుల్ సమర్దా వర్సెస్ యూపీ ప్రభుత్వానికి సంబంధించి 1962లో అయినటువంటి కేసులో భాగంగా అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని 24 గంటలలోపు సమీప కోర్టుకు హాజరుపరచకపోతే 24 గంటలు గడిచిన తర్వాత ఆ వ్యక్తిని వెంటనే విడుదల చేయాలి అనేటువంటి అంశాన్ని మనకు సుప్రీంకోర్టులో యొక్క కేసులో భాగంగా ప్రస్తావించడం జరిగింది. అబ్దుల్ సమర్దా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా. అదేవిధంగా మనకు జోగిందర్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా ఒక వ్యక్తిని అరెస్టు చేసేటప్పుడు ఆ యొక్క సమాచారాన్ని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కానీ లేదా స్నేహితులకు కానీ లేదా సంబంధిత వ్యక్తులకు కానీ తెలియపరచాలి అని చెప్పేసి ఆ యొక్క అంశాన్ని మనకు ఈ యొక్క జోగిందర్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా ప్రస్తావించడం జరిగింది. సో ఇది మనకు ఆర్టికల్ 22 మీద వచ్చినటువంటి సుప్రీంకోర్టులకు సంబంధించి చూసుకోండి. ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ కేసు కావచ్చు, అబ్దుల్ సమర్దా వర్సెస్ యూపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు కావచ్చు, జోగిందర్ కుమార్ వర్సెస్ యూపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసులుగా చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఆర్టికల్ 23 ప్రకారం బానిసత్వము, వెట్టి చాకిరి, బెగార్, బలవంతంగా భిక్షం ఎత్తించడం వంటివి నిషేధం అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాలలోపు బాలబాలికలకి నిర్బంధ స్థలాలలో పనిచేయడం నిషేధం అన్నాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్లో ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును బాల కార్మిక నిషేధం కేసుగా పేర్కొంటారన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఆర్టికల్ 23 మరియు 23-24 సో ఈ యొక్క 2 ఆర్టికల్స్ వచ్చేసి పీడనాన్ని నిరోధించేటువంటి హక్కుగా పేర్కొంటారు. సో దీనిలో ఉన్నటువంటి అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఆర్టికల్ 23 ప్రకారం బానిసత్వము, వెట్టి చాకిరి, బెగార్, బలవంతంగా భిక్షం ఎత్తించడం వంటివి నిషేధం అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇది మనకు 23 ఆఫ్ 1లో ఉంటుంది. 23 ఆఫ్ 2లో ఉన్నటువంటి అంశం ఏంటంటే దేశ ప్రయోజనాల కోసం నిర్దేశించినటువంటి పనులను నీవు పీడనంగా భావించరాదు అని చెప్పేసి ఉంటుంది. దేశ ప్రయోజనం కోసం చేసేటువంటి పనులు ఏమైనా, బానిసత్వం కలిగించేటువంటి పనులు కానీ, వెట్టి చాకిరిగా అనిపించేటువంటి పనులు ఏమైనా ఉంటే వాటిని నువ్వు పీడనంగా భావించరాదు అని చెప్పేసి మనకి ఇందులో ఉంటుంది. సో మనకు ఆర్టికల్ 24లో ఏముంటుందంటే 14 సంవత్సరాలలోపు బాలబాలికలకి నిర్బంధ స్థలాల్లో పనిచేయడం నిషేధము అనేటువంటి అంశం ప్రస్తావిస్తుంది. కాబట్టి మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు బాల కార్మిక నిషేధం కేసుగా పేర్కొంటారన్నాడు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. ఇది మనకు తమిళనాడుకు సంబంధించినటువంటి కేసుగా చూసుకోండి. సో ఇందులో భాగంగా మనకు బాల కార్మికులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. దీనితో పాటుగా మనకు బంధువా ముక్తి మోర్చా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా కూడా బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి మనకు సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. సో ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనకు ఆర్టికల్ 23-24తో పాటు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి సుప్రీంకోర్టు కేసు వచ్చేసి ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, బంధువా ముక్తి మోర్చా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. చట్టాలు వచ్చిన సంవత్సరం అన్నాడు. ఫ్యాక్టరీల చట్టము, బీడీ సిగరెట్ కార్మిక చట్టము, వెట్టి చాకిరీ నిర్మూలన చట్టము, బాల కార్మిక నిషేధ చట్టం అన్నాడు. ఏ వచ్చేసి 1966, బి 1948, సి వచ్చేసి 1986, డి వచ్చేసి 1976 ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం మ్యాచ్ ఫాలోయింగ్ చేసినట్లయితే సో మనకు ఆర్టికల్ 23 మరియు 24ను అమలుపరచడం కోసం చట్టాలు చేయాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా వచ్చినటువంటి చట్టాలు మనం చూసుకున్నట్లయితే ఫ్యాక్టరీల చట్టం వచ్చేసి మనకు 1948లో వచ్చిందండి. బీడీ సిగరెట్ యాక్ట్ వచ్చేసి 1966లో వచ్చింది.
వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం వచ్చేసి 1976లో వచ్చింది. బాల కార్మిక నిషేధ చట్టం వచ్చేసి 1986లో వచ్చింది. సో దీన్ని మనకు సవరణ వచ్చేసి 2016లో కూడా చేయడం జరిగిందండి, ఇది చూసుకోండి. సో అదేవిధంగా మనకు 1976లో మనకు వెట్టి చాకిరీ నిర్మూలన చట్టంతో పాటు కనీస వేతన చట్టము, అదేవిధంగా సమాన పనికి సమాన వేతన చట్టం అనేటువంటి కూడా రావడం జరిగింది. అదేవిధంగా మనకు 1938లో పని హక్కు చట్టము, 1961లో మనకు మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టం వచ్చింది, వరకట్న నిషేధక చట్టం వచ్చింది, 2005లో మనకు గృహహింస నిరోధక చట్టం వచ్చింది. సో ఇవన్నీ చట్టాలు కూడా ఆర్టికల్ 23-24కు సంబంధించి అమలుపరచడంలో భాగంగా వచ్చినటువంటి చట్టాలుగా చూసుకోండి. సో దీనికి సంబంధించి మనం మ్యాచ్ ద ఫాలోయింగ్లో భాగంగా 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు, నిబంధన అంశం ఇచ్చాడు. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 28 ఇచ్చాడు. సో ఏ వచ్చేసి ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చును, బి వచ్చేసి మతపరంగా ఏ వ్యక్తి నుంచి పన్నులు వసూలు చేయరాదు, సి వచ్చేసి మతాభివృద్ధి కోసం కృషి చేసుకోవచ్చును, డి వచ్చేసి ప్రభుత్వ రంగ సంస్థలో మత ప్రబోధాలు చేయరాదు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం మ్యాచ్ ఫాలోయింగ్ చూసినట్లయితే, సో ఆర్టికల్ 25కి సంబంధించి మనకి ఏముంటుందంటే ఆర్టికల్ 25 వచ్చి చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చును అనేటువంటి అంశం అనేటువంటి మనకు ఆర్టికల్ 25లో ఉంటుంది. సో మనకు ఆర్టికల్ 25లో సబ్ ఆర్టికల్స్ 5 ఉంటాయండి. సో ఇది మనకు సబ్ ఆర్టికల్ 1లో ఉంటుంది. సబ్ ఆర్టికల్ 2 వచ్చేసి ఏముంటుందంటే శాంతి భద్రతలు భంగం వాటిల్లినంత వరకు రాజ్యం అనేటువంటిది ఈ యొక్క మత విషయంలో జోక్యం చేసుకోదు అని చెప్పేసి ఉంటుంది. మనకు ఇందులో సబ్ ఆర్టికల్ 3 వచ్చేసి మనకు హిందూ దేవాలయాలలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని దేవాలయ వాళ్ళు ప్రవేశం చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. మనకు 4th లో మనకు సిక్కులకు సంబంధించి కృపాణ ధరించవచ్చు అనేటువంటి అంశం 4th లో ఉంటుంది. మనకి ఇందులో సబ్ ఆర్టికల్ 5లో ఏముంటుందని చూసుకున్నట్లయితే హిందువులు అంటే కేవలం హిందువులు మాత్రమే కాదు, హిందువులతో పాటు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు వీళ్ళందరూ కూడా వస్తారని చెప్పేసి మనకు ఈ యొక్క ఆర్టికల్ 25(5)లో ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి సబ్ ఆర్టికల్స్ కూడా చూసుకోండి. ఆర్టికల్ 26 చూసుకున్నట్లయితే మతాభివృద్ధి కోసం కృషి చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది, దీనికి సంబంధించి సి అవుతుంది. మనకు ఆర్టికల్ 27 వచ్చేసి మతపరంగా ఏ వ్యక్తి నుంచి పన్నులు వసూలు చేయరాదు అనేటువంటి అంశం మనకు 27లో ఉంటుంది. ఆర్టికల్ 28 వచ్చేసి మనకు ప్రభుత్వ రంగ సంస్థలో మనకు మత ప్రబోధాలు చేయరాదు అనేటువంటి అంశం ఇందులో ఉంటుంది. సో దీని ప్రకారం మనం అమర్చినట్లయితే 1A 2C 3B 4D కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు మత స్వాతంత్ర హక్కు అనేటువంటి అంశం ప్రస్తావించడం జరిగింది కాబట్టి సో ఇవి చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. రేవంత్ స్టాలిన్ వర్సెస్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం మత మార్పులను నిషేధిస్తూ ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు పేర్కొందన్నాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్లో భారత నాస్తిక సంఘం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు శంకుస్థాపన చేసేటువంటి సమయంలో బొట్లు, కొబ్బరికాయలు, కుంకుమ పెట్టడం రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు పేర్కొందని ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్లో రెహమాన్ బర్కత్ వర్సెస్ బెంగాల్ దీనికి సంబంధించి కేసులో ప్రార్థనా మందిరాలలో నిర్ణీత సమయం తర్వాత లౌడ్ స్పీకర్ల వాడకం పైన పరిమితులు విధించవచ్చు అని చెప్పేసి ఇచ్చాడు. సో ఏలో 1-2 సరైనవి, B 2-3 సరైనవి, C 1-3 సరైనవి, D 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి మత స్వాతంత్రపు హక్కు మీదకి సంబంధించి సుప్రీంకోర్టు యొక్క వివిధ కేసుల్లో వచ్చినటువంటి ప్రస్తావన ఒకసారి చూసుకున్నట్లయితే రేవంత్ స్టాలిన్ వర్సెస్ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు 1977లో వచ్చినటువంటి కేసుగా చూసుకోండి. సో ఇందులో భాగంగా మత మార్పులను నిషేధిస్తూ ఏదైతే మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఉందో అది రాజ్యాంగ విరుద్ధం కాదు అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు ఈ యొక్క అంశంలో భాగంగా ప్రస్తావించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇందులో భాగంగా మతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చును, కానీ మత అభివృద్ధి అనేటువంటిది మత మార్పులకు సంబంధించినటువంటి అంశంగా ఉండకూడదు అని చెప్పేసి మనకు ఇందులో భాగంగా ప్రస్తావించడం జరిగింది. భారత నాస్తిక సంఘం వర్సెస్ ఏపీ. సో భారత నాస్తిక సంఘం వర్సెస్ ఏపీ ప్రభుత్వానికి 1986లో వచ్చినటువంటి కేసుగా చూసుకోండి. ఇందులో భాగంగా మనకి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో మనకు శంకుస్థాపన చేసేటువంటి సమయాల్లో బొట్లు, కొబ్బరికాయలు, కుంకుమ పెట్టడం అనేటువంటిది ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి సాంప్రదాయం కాదు. సో ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ సో ఇందులో భాగంగా తెలపడం జరిగింది. సో మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా మనకు ఎన్ రెహమాన్ బర్కతి వర్సెస్ బెంగాల్ సంబంధించినటువంటి కేసులో భాగంగా మనకు ప్రార్థనా మందిరాలలో నిర్ణీత సమయం దాటిన తర్వాత లౌడ్ స్పీకర్ల యొక్క వాడకం పైన పరిమితులు విధించవచ్చు. సో అట్లాంటి ఇతరులకు హాని కలిగించే విధంగా లౌడ్ స్పీకర్లు పెడుతూ దానికి సంబంధించినటువంటి అంశాల మీద సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ దీనికి సంబంధించి అలా లౌడ్ స్పీకర్లకు సంబంధించి వాడకం పైన పరిమితులు విధించడం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు అని చెప్పేసి ఈ యొక్క అంశం ఇందులో ప్రస్తావించడం జరిగింది. సో ఇది మనకు మత స్వాతంత్రపు హక్కు మీద వచ్చినటువంటి కేసులుగా చూసుకోండి. రేవంత్ స్టాలిన్ వర్సెస్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, భారత నాస్తిక సంఘం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా ఎన్ రెహమాన్ బర్కతి వర్సెస్ వెస్ట్ బెంగాల్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు లౌకిక తత్వం మీద వచ్చినటువంటి కేసులుగా చూసుకోండి. దీనికి సంబంధించి మనకు ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. నిబంధన 29, 30
సాంస్కృతిక విద్యా పరిహారపు హక్కు గురించి తెలుపుతుందన్నాడు. దేశంలో ఇప్పటివరకు గుర్తింపు పొందిన మైనార్టీలు 5 అని చెప్పేసి ఇచ్చాడు సెకండ్ స్టేట్మెంట్లో. థర్డ్ స్టేట్మెంట్లో టీఎంఏ పాయ్ ఫౌండేషన్ వర్సెస్ కర్ణాటక కేసులో మైనార్టీ విద్యా విషయంలో ప్రభుత్వ జోక్యంపై 11 మంది ధర్మాసనంతో తీర్పును ఇచ్చిందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, B-2-3 సరైనవి, C-1-3 సరైనవి, D-1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో నిబంధన 29-30లో మనకు సాంస్కృతిక విద్యా పరిహార హక్కు గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ఆర్టికల్ 29 కావచ్చు, 30 మనకు సాంస్కృతిక విద్యా పరిహార హక్కు గురించి తెలుపుతుంది. మనకు 29లో మనకు ఉన్నటువంటి అంశం ఏంటంటే 29 సబ్ ఆర్టికల్ 1లో భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలైనప్పటికీ వారి యొక్క భాషా లిపి సంస్కృతిని అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని మనకు 29(1)లో ఉంటుంది. అదేవిధంగా మనకు 29లో సబ్ ఆర్టికల్ 2లో ఉన్నటువంటి అంశం ఏంటంటే విద్యా సంస్థలు ప్రవేశంలో కల్పించేటప్పుడు ఎలాంటి వివక్షత చూపరాదు. అంటే ఈ అంశాలన్నీ కూడా మనకు మైనార్టీలకు సంబంధించినటువంటి అంశాలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. మనకు ఆర్టికల్ 30 వచ్చేసి ఆర్టికల్ 30లో ఏముంటుందంటే భారత్లో ఏ సంస్కృతికి చెందిన వారైనప్పటికీ వారి యొక్క భాషా లిపి సంస్కృతిని సంరక్షించుకోవడం కోసం అవసరమైనటువంటి విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు అనేటువంటి అంశం మనకు ఆర్టికల్ 30లో భాగంగా ప్రస్తావించడం జరిగింది. సో ఈ యొక్క 2 ఆర్టికల్స్ని చూసుకోండి. అదేవిధంగా దేశంలో ఇప్పటివరకు గుర్తింపు పొందిన మైనార్టీలు 5 అని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఇప్పటివరకు భారతదేశంలో గుర్తింపు పొందిన మైనార్టీలు వచ్చేసి 6 ఉన్నాయి. సో అవి ఏంటంటే ముస్లిమ్స్, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, జైనులు. సో ఈ యొక్క ఆరు యొక్క వర్గాలను, ఈ యొక్క 6 మతాలకు సంబంధించి మనకు మైనారిటీలుగా గుర్తింపు అనేటువంటిది రావడం జరిగింది. మనకు చట్టబద్ధత అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు చివరిగా మనకు మైనారిటీ గుర్తింపు పొందినటువంటి మతం వచ్చేసి జైన మతంగా చూసుకోండి. సో టీఎంఏ పాయ్ ఫౌండేషన్ వర్సెస్ కర్ణాటక కేసులో మైనారిటీ విద్యా విషయంలో ప్రభుత్వ జోక్యంపై 11 మంది సభ్యుల ధర్మాసనంతో మనకు తీర్పును వెలువరిచిందని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 1-3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం అనేటువంటిది మైనార్టీ విద్యా విషయానికి సంబంధించి ప్రభుత్వం అనేటువంటిది ఎప్పుడు జోక్యం చేసుకోవచ్చు, ప్రభుత్వం ఎప్పుడు జోక్యం చేసుకోరాదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ 11 మంది సభ్యులతో ధర్మాసనం అనేటువంటిది మనకు తీర్పులు వెలువడించడం జరిగింది. ప్రభుత్వం జోక్యం ఎప్పుడు చేసుకోవచ్చు అంటే విద్యా ప్రమాణాల విషయంలో కావచ్చు, విద్యా సంస్థల్లో కల్పించేటువంటి వసతులు కావచ్చు, అదేవిధంగా విద్యా సంస్థల్లో నిర్వహించేటువంటి అవకతవకలు జరిగినప్పుడు కావచ్చు. సో ఈ యొక్క సందర్భాలలో మాత్రమే ఈ యొక్క మైనార్టీ విద్యా విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఉద్యోగాలకు ఎంపిక సంబంధించినటువంటి కానీ ప్రత్యేక ఎంట్రన్స్ ఎగ్జామ్లకు సంబంధించినటువంటి విషయంలో మనకు ప్రభుత్వం జోక్యం చేసుకోరాదు అనేటువంటి అంశాన్ని 11 మంది సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం యొక్క తీర్పును ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కేసుగా గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి మనకు 1-3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.